రాజు ఒకడు దేవుడి దగ్గర వెళ్ళి ఎక్కడికి వెళితే సంతోషం దొరుకును అని అడిగాను. అందుకు నీవు ఇక్కడ నుండి తూకివాకం అన్న ఊరికి వెళ్ళు. అక్కడ నుండి ఓ 10 మైళ్ళ దూరంలో లోనికి వెళితే అక్కడ ఓ చిన్న పల్లెటూరు వస్తుంది. అక్కడ ఒకడు పాట పాడుతూ చేను దగ్గర ఉంటాడు. వాడి దగ్గర వెళ్లి అడుగు, సంతోషం దొరికే చోటని చెబుతాడు అని ఓ అసరవాణి చెప్పి మాయమైంది. ఆ రాజు ఆ అసరవాణి చెప్పినట్టే ఆ వ్యక్తిని కలిశాడు. ఆ వ్యక్తిని చూసి, ఏమయ్యా, నీవు ఇంత సంతోషంగా ఉండావే, ఎలా దొరికాను నీకు ఈ సంతోషం అని అడిగాను. ఆ రాజు, అవును, నేను సంతోషంగానే ఉన్నాను, నాకే భారము లేదు అని బదిలిచ్చాడు ఆ వ్యక్తి. అందుకు, నాకు అన్నీనూ ఉండేను, కానీ నా దగ్గర లేని సంతోషం నీకు మాత్రం ఎలా దొరికేను, ఎక్కడ దొరికేను అని మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాను ఆ రాజు ఆ వ్యక్తిని. నా వెంట రండి, నేను మీకు నా ఇంట్లో చూపిస్తాను నాకు దొరికిన సంతోషాన్ని అని తీసుకెళ్లాడు రాజుని ఆ వ్యక్తి. ఆ వ్యక్తి రాజుని తన గుడిసె ముంగిట్లోకి తీసుకువెళ్లి ముసలి వయసులో ఇద్దరిని చూపెట్టి, వీళ్ళేనా తల్లిదండ్రి, వాళ్ళు తాగుతున్నారే గంజి, అది నేను చేసిన అప్పు కింద ₹1 ధర అవుతుంది. నాకు వచ్చే జీతమేమో ₹4. అందులో ఉండి ₹1 అప్పు కింద నేను కడుతున్నాను. నన్ను కన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా, అది వాళ్ళు నాకు ఇచ్చిన అప్పు కాబట్టి నా జీతం నుంచి ₹1 వాళ్ళకి ఇచ్చేశాను, అదియే వాళ్ళు తింటున్నారు అని వివరించాడు ఆ వ్యక్తి. ఇంకా ఇంట్లోకి వెళ్లి వాళ్ళ అక్కని చూపించి, మా బావ మా అక్కని వదిలేశాడు, ఇప్పుడు తనని నేనే చూసుకుంటున్నాను, ఇది నేను చేసే ధర్మం, ఎందుకంటే మా అక్కని నేను చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మా బావ మరియు నా తల్లిదండ్రుల బాధ్యత. మా బావేమో మా అక్కని వదిలేశాడు, మా తల్లిదండ్రులకేమో వయసు అయిపోయింది, వాళ్ళ వల్ల కాదు, అందుకే నేనే చూసుకుంటున్నాను. మా అక్కకిచ్చేది ధర్మం అవుతుంది కాబట్టి నా జీతంలో ఇంకో ₹1 తీసి మా అక్కకి ధర్మాని కింద ఇస్తున్నాను అని వివరించాడు ఆ వ్యక్తి రాజుకి. ఇదిగో తను నా భార్య, ఇది నా బాధ్యత అవుతుంది, కష్టం వచ్చినా కరువు వచ్చినా నా భార్యని నేనే కాపాడుకోవాలి, అందువలన తనని కాపాడాల్సిన నా బాధ్యత కాబట్టి నా జీతం నుంచి మరో ₹1 బాధ్యత కింద ఖర్చు పెడుతున్నాను అని వివరించాడు ఆ వ్యక్తి. ఇదిగో వీళ్ళు నా పిల్లలు, అంటే వీళ్ళ నా పొదుపు అన్నమాట. ఈ రోజు వీళ్ళని నేను చూసుకుంటే రేపు వీళ్ళు పెరిగి పెద్దయ్యి నాకే తిరిగి ఇస్తారు. అలా నేను తీసుకునే జీతంలో ఆఖరి ₹1 వీళ్ళకిచ్చి నేను పొదుపు చేస్తున్నాను. అట్లా ₹1 అప్పుకును, మరో ₹1 ధర్మానికను, ఇంకో ₹1 బాధ్యతకను, ఆఖరు ₹1 పొదుపుకను ఇచ్చి పొదుపు చేస్తున్నాను. ఇక నాకేం దిగులు ఉంటుంది చెప్పండి? అప్పు అంటారా, అది తీరిపోతూ ఉంటుంది, ధర్మానికి ఉన్న పుణ్యం నాకే దక్కుతుంది. ఇక పొదుపు అంటారా, రేపటి కాలానికి ప్రతిఫలాన్ని ఇచ్చేదే ఆ పొదుపు, ఇంకా నాకేం భారం ఉంటుంది చెప్పండి అని వివరించాడు ఆ వ్యక్తి రాజుకి. ఇక అప్పుడు అర్థమైంది ఆ రాజుకి అసలైన సంతోషం అంటే ఏంటి, అది ఎక్కడి నుండి వస్తుంది అని. అంచేత మీరు మీ బాధ్యతలన్నిటినీ సరిగ్గా నెరవేరుస్తూ వస్తే అదే సంతోషం మీకు లభిస్తుంది అని ఆశిస్తూ, ఆ రాజుకు అర్థమైనట్టు మీకు అర్థమై ఉంటుంది అని భావిస్తూ ఈ కథని ముగిస్తున్నాను.